లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని జలచరములు అంటే లెవియోథాన్ అండ్ బెహోమోత్ అనేటువంటి అతిపెద్ద భయంకరమైన సముద్ర జీవుల గురించి మనం బైబిల్లో చూస్తాం. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు రెండు విచిత్రమైనటువంటి జీవుల గురించి మనం చదువుతాం. అవి బైబిల్లో కొన్ని చోట్ల వ్రాయబడ్డాయి, చాలా తక్కువగా వ్రాయబడ్డాయి. యోబుకు వివరించినటువంటి ఈ జీవులు ఏంటి, లెవియోథాన్ అంటే ఏంటి, బెహోమోత్ అంటే ఏంటి, అసలు ఇలాంటి జీవులు నిజంగానే ఉన్నాయా, నేడు సముద్ర భూగర్భంలో ఇవి నిజంగానే జీవిస్తున్నాయా, అసలు ఈ జీవులు ఎందుకు వ్రాయబడ్డాయి, ఎందుకు బైబిల్లో ప్రస్తావించారు, అంత భయంకరమైన జీవులు నేటికి కూడా ఉన్నాయా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా, ఇలాంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. వీలైతే వీడియోని హై క్వాలిటీలో చూడండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు సముద్రంలో అతి భయంకరమైన, మనుషులు ఎదుర్కోలేని, భయపడేటువంటి అతిపెద్ద జలచరాల గురించి వ్రాయబడ్డాయి. ఈ యోబు గ్రంథంలో ప్రస్తావించిన జీవులు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి బెహోమోత్ అనే జలచరం, రెండవది లెవియోథాన్, మూడవది రాహాబు. ఇందులో ప్రాముఖ్యమైనది లెవియోథాన్. ఈ లెవియోథాన్ గురించి ఎక్కువగా మాట్లాడతారు ప్రతి ఒక్కరూ. లెవియోథాన్ గురించి వివరించే ముందు మిగతా రెండు జీవుల గురించి చూద్దాం. మొదటిది బెహోమోత్. బెహోమోత్ అంటే తెలుగులో దీన్ని నీటి గుర్రం అని వ్రాశారు. సో నీటి గుర్రం అని వ్రాయబడింది బైబిల్లో. ఈ బెహోమోత్ గురించి మనకు పూర్తిగా యోబు గ్రంథం 40వ అధ్యాయంలో ఉంది. అతి భయంకరమైన జీవి, దేవుడి చేత సృష్టించబడింది. ఈ బెహోమోత్ ఎద్దులా ఉంటుంది, ఎద్దులాగా గడ్డి తింటుంది. చాలా బలమైన జీవి, పవర్ఫుల్గా ఉంటుంది. దానికి కంచు ఎముకలు అనేవి ఉంటాయి, ఇనుప అవయవాలు ఉంటాయి. సో అలా ఇనుప అవయవాలు కలిగిన దానిలాగా ఉంటుంది. దాని తోక దేవదారు తోకలాగా ఉంటుంది. ఇది చిత్తడి నేలల్లో, మురికి గుంటలలో, నదుల మధ్య, నదీ ప్రవాహాల మధ్య ఉన్న బంకమట్టిలో ఎక్కువగా నివసిస్తుంది. అలాగే నదులలో సంచరిస్తుంది, నదులలో నివసిస్తుంది. ఈ జీవి దేనికి భయపడదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుని కార్యాలలో ఇది మొదటిది. దాని నడుములోనే దాని బలమంతా ఉంటుంది. కడుపు కండరాలతో ఉంటుంది. ఆ కండరాలలోనే దాని శక్తి అంతా ఉంటుంది. ఇది నేడు మనం చూసేటువంటి నీటి గుర్రాలలాగా, జూ పార్క్లో కనిపించే నీటి గుర్రాల అయితే మాత్రం ఉండదు. ఇది భయంకరమైన జలచరం లాగాను, అలాగే బయట కూడా తిని గడ్డి తినేటువంటి దానిలాను ఉంటుంది. బట్ ఇది మూడు రకాలుగా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. 3 థియరీస్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇది హిప్పోపోటమస్ను పోలి ఉంటుంది, కాబట్టి దీన్ని హిప్పోపోటమస్తో పోల్చి అదే వివరంగా చెబుతారు. బట్ హిప్పోకు కంచు ఎముకలు, ఇనుప అవయవాలు అనేవి ఉండవు. మేబీ దాని శక్తిని వివరించడానికి ఇది వర్ణించి ఉండొచ్చు. పైగా హిప్పోకు చిన్న తోక మాత్రమే ఉంటుంది. ఈ బెహోమోత్ అనేటువంటి జీవికి తోక దేవదారు చెట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ చరిత్రలో దాన్ని హిప్పోతోనే సాధారణంగా పోల్చుతారు ఈ బెహోమోత్ని. ఇక రెండవ థియరీ ఏంటంటే ఈ బెహోమోత్ అనేది డైనోసార్ అయ్యుండవచ్చు అని. డైనోసార్స్లో ఇలాంటి రకం ఒకటి ఉండవచ్చు అని డైనోసార్స్తో పోలుస్తారు. ఇక మూడవది ఇది వ్యాసరూపకమైనది. ఇది ఊహాజనితమైనటువంటి జీవిగా, బయట లేని జీవిగా, కేవలం బైబిల్లో మాత్రమే వర్ణించినటువంటి జీవిగా చెబుతారు. ఇలా 3 రకాలుగా ఈ బెహోమోత్ గురించి 3 థియరీస్ ఉన్నాయి. ఇక పూర్తిగాను వివరంగాను లెవియాథాన్ గురించి చెప్పినప్పుడు మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇది బెహోమోత్ అనేటువంటి నీటి గుర్రం గురించినటువంటి ప్రస్తావన. ఇక రెండవది రాహాబు అనేటువంటి జీవి. రాహాబు అనేది ఒక స్త్రీ గురించి వివరించారు బైబిల్లో. ఆ రాహాబు స్త్రీ గురించి కాదు ఇది. రాహాబు అనేది సముద్ర రాక్షసి, సముద్రంలో అల్లకల్లోలం సృష్టించేది. రాహాబు గురించి యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో రాహాబు అని స్పష్టంగా వ్రాయబడింది. దేవుని చేత మొక్కలు చేయబడినట్లు కూడా వ్రాయబడింది. కీర్తనలు 89వ కీర్తన 10వ వాక్యంలో దేవుడు రాహాబును చంపిన వారిలా చితకబాదినట్లు మనకు కనబడుతుంది. యోషయి గ్రంథం 51వ అధ్యాయం 9వ వాక్యంలో యోషయ సముద్రపు రాక్షసుడు రాహాబును నరికివేయడాన్ని దేవునికి లింక్ చేసి మాట్లాడతాడు. సో అక్కడ కూడా రాహాబు అనే భయంకరమైన సముద్ర రాక్షసిలా ఉండే ఒక జీవి గురించి అని మనకు తెలుస్తుంది. సో రాహాబు అనేది సముద్ర రాక్షసుడు అనే పేరు కలిగి ఉంటుంది. ఈజిప్టు లిటరేచర్లో ఎక్కువగా దీన్ని వాడతారు. కొందరు ఇదే లెవియోథాన్ అని, లెవియోథానికి పర్యాయ పదం రాహాబు అని నమ్ముతారు. యూదుల జీవి స్క్రిప్చర్లో కూడా రాహాబును సముద్ర రాక్షసుడు అని లిఖించారు. సముద్ర రాక్షసుడు భయంకరమైన జీవి, సముద్రంలో గందరగోళం సృష్టించేవాడు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేవాడు అని చెప్పి వాళ్ళ స్క్రిప్చర్లో ఉంటుంది. అంతేకాదు కొన్ని దేశాల వారు రాహాబును సముద్ర దేవుడిగా కూడా పూజిస్తారు.
సో రాహాబు గురించినటువంటి విషయాలు ఇవి. ఇక మూడవది ప్రాముఖ్యమైనది లెవియోథాన్. లెవియోథాన్ అనేటువంటి జలచరం గురించి. దీన్ని మకరం అని తెలుగు బైబిల్లో వ్రాయబడింది. యోబు గ్రంథం 41వ అధ్యాయం మొత్తము కూడా ఈ లెవియోథాన్ కోసమే ఉంటుంది. 41వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఈ లెవియోథాన్ యొక్క వర్ణన చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. మనకు భయమేస్తుంది అలాంటి జీవి నిజంగా ఉంటే. లెవియోథాన్ భయంకరమైన జీవి, దాన్ని పట్టుకోలేము. భయంకరమైన కవచం ధరించుంటుంది. నోటి నిండా ఘోరమైన దంతాలుంటాయి, అతి భయంకరంగా ఉంటాయి ఆ దంతాలు. లెవియోథాన్ ఎప్పుడూ కూడా అగ్నిని పొగను వదులుతూ ఉంటాడు, సముద్రాన్ని కదిలిస్తాడు. సముద్రాన్ని కదిలించగల శక్తి లెవియోథాన్కు ఉంది. భూమి మీద జీవించిన ఏ జీవి కూడా దీనితో సమానం కాదు. ఏ జీవి కూడా దీనితో పోల్చలేము. అత్యంత దృఢమైనటువంటి జీవి, భయంకరమైనటువంటి జీవి. యోబు గ్రంథంలోనే కాదు, బైబిల్లో కీర్తనలు, యోషయా గ్రంథాల్లో కూడా ఈ లెవియోథాన్ గురించి వ్రాయబడింది. కీర్తనల గ్రంథం 74వ కీర్తన 14వ వాక్యంలో లెవియోథాన్ గురించి వ్రాయబడింది. లెవియోథాన్ తలను గురించి ముక్క ముక్కలుగా చేసినట్లు వ్రాయబడింది. అక్కడ లెవియోథాన్ని తెలుగులో మకరం అని వ్రాశారు. మకరం అంటే లెవియోథాన్. ఈ లెవియోథాన్ ఎలా ఉంటుంది అంటే ఈ కీర్తనల గ్రంథంలో మల్టిపుల్ హెడ్స్ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. ఒక్క తల కాదు, బహుతలలు, మల్టిపుల్ హెడ్స్ ఉన్నట్టు మనం చూస్తాం. ఇలాంటి జీవిని అనేక నాగరికతలు పురాతనముగాను దీన్ని ఆరాధిస్తూ దేవునిగా కొలుస్తూ ఉంటారు. మన హిందుత్వంలో కూడా సముద్రంలో 5 తలలు 10 తలలో ఉన్న సర్పాలను సూచించే విధానం ఇలాంటి వాటి నుంచే పుట్టుకొచ్చింది. అలాంటి కథలు పుట్టుకురావడానికి కారణం ఇలాంటి వర్ణనలే. అలాగే 104వ కీర్తన 26వ వాక్యంలో చూడండి, విశాలమైన సముద్రంలో లెవియాథాన్ ఆటలాడడం గురించి వ్రాయబడింది. యోషయ గ్రంథం 27వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ లెవియాథాన్ సముద్రాన్ని చుట్టుముట్టే అంత భయంకరమైన సర్పంగాను, అత్యంత భయంకరమైన దానిగాను, సముద్రంలో అత్యంత భయంకరమైన రాక్షసుడిగాను వివరిస్తూ ఉంటుంది. సో ఇలా బైబిల్లో ఈ లెవియాథాన్ గురించి మెన్షన్ చేయబడింది, వర్ణించబడింది. అయితే చాలామంది ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం 1-2 వాక్యాల్లో క్రూర మృగం గురించి వ్రాయబడింది. ఈ క్రూర మృగంతో పోలుస్తారు. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన క్రూర మృగం సముద్రంలో నుంచి వస్తుంది. దానికి 10 కొమ్ములు ఉంటాయి, 7 తలలుంటాయి, 10 కొమ్ములపై 10 కిరీటాలు ఉంటాయి. ప్రతి తల మీద దేవదూషణ గల పేరుంటుంది. మృగము చిరుతపులిని పోలి ఉంటుంది. పాదాలు ఎలుగుబంటి పాదాలు, సింహము వంటి నోరు ఉంటుంది. ఈ క్రూర మృగం గురించే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 4వ జీవిగా కూడా ఉంటుంది. బట్ ఇది రాజ్యాల గురించి, పవర్ఫుల్ రూల్స్ గురించి, అపవాది అతడి సంబంధిత విషయాల గురించి వివరించే సందర్భం. కానీ లెవియాథాన్ కాదు. లెవియాథాన్ దేవుని చేత సృష్టించబడింది. ఈ లెవియాథాన్ భయంకరమైనది అని వ్రాయబడింది కానీ చెడ్డది అని ఎక్కడా చెప్పలేదు. రెండు కూడా వేరు వేరు వర్ణనలు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న క్రూర మృగం అయితే ఇది కాదు. చాలామంది సేవకులు ఆ లెవియాథాన్నే ఈ క్రూర మృగంగా కూడా పోలుస్తూ ఉన్నారు. అది తప్పు. కొన్ని పోలికలు అనేవి ఉంటాయి కానీ రెండూ కూడా వేరు వేరు. ఇప్పుడు పూర్తిగా లెవియాథాన్ గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. అసలు లెవియాథాన్ అంటే ఏంటి, లెవియాథాన్ అంటే ఎవరు అని కొన్ని మనం చూడాలి. ఈ లెవియాథాన్ గురించి కొన్ని థియరీస్ అనేవి ఉన్నాయి. వాటి ప్రత్యేకతలు కూడా మనం చూద్దాం. మొదటిది, ఈ లెవియాథాన్ అంటే మకరం. మకరం అంటే మొసలి. సో లెవియాథాన్ అనేది ఒక భయంకరమైన ఒక మొసలిలా ఉండొచ్చు. కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మొసలిగానే వ్రాశారు. యోబు గ్రంథం 41 ప్రకారం దాని వెనుక భాగంలో ఉండే పొలుసులు ఒకదానికొకటి గట్టిగా మూసివేయబడినటువంటి షీల్డ్స్ లాగా ఉంటాయి. దాని పొట్ట పదునైన ప్రమాణాలతో కప్పబడి ఉంటుంది. దాని వెనుక భాగంలో ఉండే పొలుసులు ఒకదానికొకటి గట్టిగా మూసివేయబడిన షీల్డ్స్ లాగా ఉంటాయి. దాని పొట్ట పదునైన ప్రమాణాలతో కప్పబడి ఉంటుంది. బురదలో నుంచి ఈడ్చుకుంటూ నేలను దున్నుతూ ఉంటుంది. సో ఇలా లెవియాథాన్ గురించి వ్రాయబడినటువంటి వర్ణనలు దీని ప్రకారం మొసళ్లకు బాగా సెట్ అయింది. సో దీన్ని మకరం అనడానికి, మొసలి అని చెప్పడానికి కూడా ఈ వర్ణన బాగా సెట్ అయింది. అందుకే ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో భయంకరమైన నైలు నది మొసళ్ళు గురించి చాలా కథనాలు ఉన్నాయి. ఆ నైలు నదుల్లో ఉన్న మొసలు చాలా పెద్దవి, భయంకరమైనవి, చాలా డేంజర్వి కూడా. అందుకే ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో భయంకరమైన నైలు నది మొసళ్ళు గురించి కథలు చెప్పుకుంటూ వాటిని ఆరాధించే విధానాలు, దేవుళ్ళుగా చేసే విధానాలు కూడా ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూస్తాం అలాంటి కథనాలు. బట్ ఇంకా లెవియాథాన్ దానికి చాలా భిన్నంగా ఉంటుంది మకరానికి. అగ్ని పొగలు వెదజల్లేది మొసలు కాదు. మొసలికి బహుతలలు ఉండవు. సముద్రంలో ఉండి సముద్రాన్ని మార్చలేదు మొసలి. సో మొసలి అంటే ఈ వర్ణన అనేది సరిపోవడం లేదు.
ఇంకొక థియరీ ఉంది. రెండవది ఏంటంటే లెవియాథాన్ అనేది భారీ తిమింగలం అయి ఉండొచ్చు అని, భారీ తిమింగలం వేలై ఉండొచ్చు అని. ఈ తిమింగలాలు కూడా సముద్రంలో పెద్ద జీవులే, కానీ ఫ్రీల్ట్ షార్క్, ఫాంగ్ టూత్, వైపర్ ఫిష్ లాంటి సర్పాలుగా ఉండేవి లెవియాథాన్ తర్వాత తరం నుంచి, లెవియాథాన్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ వేవ్స్గా ఇవన్నీ చెబుతూ ఉంటారు. బట్ తిమింగలాలు ఇప్పటికీ కూడా ఉనికిలో ఉన్న అతిపెద్ద జీవులు. తిమింగలాలు నేటికి మనం చూస్తూ ఉంటాం, బట్ లెవియాథాన్ వర్ణనతో మాత్రం ఈ తిమింగలాలు సరిపోవు. పెరువియన్ ఎడారిలో భారీ స్పెమ్ వేల్ అనేది ఒకటి దొరికింది. ఒక పెద్ద శిలాజం వెలికి తీసిన తర్వాత లెవియాథాన్ అన్నారు. మెల్విల్లీ అని దానికి పేరు పెట్టారు. బుక్స్, మూవీస్ కూడా చాలా వచ్చాయి. అది లెవియాథాన్ కాదు, యోనాను మింగిన చేప వంటి జీవులకు అది ఒక ఎగ్జాంపుల్ అని మాత్రం చెప్పొచ్చు. కానీ లెవియాథాన్కి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాకుండా ఈ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొన్ని అక్కడక్కడ దొరికినటువంటి మృత శిలాజాలు, వాటి ఎముకలు పరిశీలించినప్పుడు సముద్రంలో ఇలాంటి పెద్ద క్రియేచర్స్ ఉన్నవి అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక మూడవ థియరీ ఏంటంటే, మూడవ విషయం, లెవియాథాన్ని డైనోసార్ అంటారు. డైనోసార్ అని మరికొందరు అంటారు. డైనోసార్ వంటి ఆకారము, వాటి పరిమాణము, వాటిలో ఏదో ఒకటి భయంకరమైన నీటి జీవి, సముద్రపు జీవి అనుకుంటే, డైనోసార్లు మానవులు పుట్టని ఎన్నో సంవత్సరాల ముందు అంతరించిపోయాయి అని చెబుతారు కదా. బట్ అవి యోబు కాలంలో ఉంటే ఎక్కడా ఒక ప్రస్తావించలేదు. ఈ మూడు మాత్రమే, అంటే బెహెమోత్, రాహాబు, లెవియాథాన్, ఇవి మాత్రం ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగ చరిత్రలో అలాంటి డైనోసార్లను పోలిన జంతువులు రేరుగా ప్రస్తావించడం కూడా నిజమే. మార్కోఫోలో వంటి ప్రయాణికులు కూడా వివరించిన జంతువులు మొసళ్ళ వంటి అతిపెద్ద జంతువులను కూడా వారు వివరించడం జరిగింది. సో చరిత్రలో ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఇవి డైనోసార్స్ అని చెప్పడానికి కూడా మనకు ఆధారం లేదు. ఈ మూడు థియరీస్ కాకుండా ఈ లెవియాథాన్ గురించిన నాలుగవ థియరీ ఏంటంటే, నాలుగో విషయం, లెవియాథాన్ను ఒక మిథికల్ డ్రాగన్ అని చెప్తారు. మిథికల్ డ్రాగన్ అంటారు. లెవియాథాన్ను వాస్తవంగా కాకుండా ఫ్యాంటసీగా, కల్పిత పాత్రగా వర్ణించి ఉంటారు అని చెప్పి మిథికల్ డ్రాగన్గా దాన్ని పోలుస్తారు. 74వ కీర్తన 14వ వాక్యంలో లెవియాథాన్ తలలు నరికి అరణ్య జీవులకు ఆహారంగా వేయటం, ఎక్కువ తలలు కలిగిన పాత్రకు ఇది ప్రాధాన్యతనివ్వటం, ఎర్ర సముద్రం ఒడ్డున ఈజిప్టు వారి తలలను సూచించడానికి నిర్గమాకాండం 14:30వ వాక్యం చూడండి, అక్కడ సందర్భాన్ని తీసుకోవడం కూడా రెండవది. సో అలా ఈజిప్టు వారి తలను సూచించడానికి తీసుకున్నటువంటి సందర్భంగా కూడా మనకు కనబడుతుంది. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో 18 నుంచి 21 వాక్యాల వరకు చూస్తే ఈ క్రియేచర్ లెవియాథాన్ గురించి వ్రాయబడిన విషయాలు, దాని గురక కాంతి వెలుగులు విసురుతుంది, దాని కళ్ళు సూర్యకిరణాల వంటివి, నోటు నుంచి అగ్ని, మెరుపులు, పొగ ముక్కు నుంచి వస్తుంది, అలా ఒక గాడ్జిల్లా లాగా, డ్రాగన్ లాగా వర్ణించబడింది. అలాంటివి ఊహించడానికే కష్టం. అందుకే మిథికల్ అని చెప్పి, కల్పిత పాత్రలు అని చెప్పి అంటారు. పూర్వపు వ్యక్తులు కూడా కొన్ని జీవులను చూశారు. అవి కూడా చరిత్రలో కొన్ని జీవుల గురించి వ్రాయబడిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇక లాస్ట్ నెంబర్ 5, ఐదవ థియరీ ఏంటంటే, లెవియాథాన్ అనేది ఒక రూపకంగా వాడారు. వర్ణించడానికి ఒక ఎగ్జాంపుల్గా వాడారు. అలంకారంగా వర్ణించడానికి అలంకార రూపకంగా వాడారు అని మరొక థియరీ అనేది ఉంది. లెవియాథాన్ వర్ణన గమనించండి. లెవియాథాన్ అనేక జీవుల కలయిక, అనేక విషయాలకు రూపకంగా వాడారు. అవేంటో మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే, దేవుని శక్తి, దేవుని సర్వశక్తిని తెలియచేయడానికి ఇది రూపకంగా వాడారు. లెవియాథాన్ గురించి లోతైన ఎక్కువ విషయాలు యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ఉన్నాయి. దేవుని శక్తిని తెలియజేయడానికే లెవియాథాన్ ప్రస్తావన అనేది ఉంది. అవి చెడ్డవి అని ఎక్కడా వ్రాయబడలేదు, గుర్తుంచుకోండి. అవి చెడ్డవి కాదు, రాక్షసులు కాదు, చెడ్డవని కాదు, భయంకరమైనవి, ఎదురులేనివి, ఎవరూ ఎదుర్కోలేరు అని మాత్రమే వర్ణించారు. సో దేవుని చేతనే సృష్టించబడ్డాయి. ఆదికాండం 1వ అధ్యాయం 12వ వాక్యంలో పెద్ద మత్స్యములు అని వాటి గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. అలా పెద్ద మత్స్యములు సృష్టించారు అని తెలుస్తోంది. దేవుని కంట్రోల్లో ఉన్నాయి ఇవన్నీ. సో దేవుని కంట్రోల్లోనే ఇలాంటి భయంకరమైన లెవియాథాన్ జీవి కూడా దేవుని కంట్రోల్లోనే ఉంది. అలాంటి సృష్టి చేసింది దేవుడే అనే విషయం మనం తెలుసుకోవాలి. దేవుని శక్తిని తెలియచేయడానికి అది అలంకార రూపకంగా కూడా వ్రాయబడింది. ఇక రెండో విషయం, గందరగోళం చేసేటువంటి శక్తుల గురించి. గందరగోళం చేసే శక్తుల గురించి ఇది వర్ణించి రూపకంగా వాడిన విధానం ఉంటుంది. ప్రాచీన కాలపు ప్రజలకు సముద్ర గందరగోళాన్ని సృష్టించే జీవిగా ఇలాంటివి మనకు చెబుతారు. ఇలాంటి గందరగోళం, అలజడి సృష్టించే వాటి కోసం వివరించడానికి ఇలా లెవియాథాన్ని రూపకంగా వాడారు. మూడో విషయం,
నిరంకుశ దేశాలు, నిరంకుశ ప్రభుత్వాల గురించి వర్ణించడానికి ఇది వాడారు. ఈజిప్టును సముద్ర రాక్షసుడు అనేవారు. ఈజిప్టును సముద్ర రాక్షసుడిగా ఇప్పటికీ కొలుస్తారు. యోషయ గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యంలో, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం కూడా ఈజిప్టును అలా వర్ణించారు. చూడండి, ఈ బాబిలోనియన్ సామ్రాజ్యంతో కూడా పోల్చారు. యోషయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వాక్యం, 14వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారం బబులోనును రాక్షసత్వంతో కూడా వర్ణించారు. సో ఇలా నిరంకుశ ప్రభుత్వాల గురించి వర్ణించడానికి వాడటం కూడా జరిగింది. ఇక 4వది స్పిరిచువల్ సిన్, ఆత్మీయమైన చెడుతనాన్ని వర్ణించే క్రమంలో కూడా ఇలా వాడతారు. చెడు రూపకాన్ని పాముతో పోల్చేవారు. ఎప్పుడూ కూడా పాపాన్ని కానీ చెడు రూపకాన్ని కానీ ఎప్పుడూ పాముతో, సర్పంతో పోలుస్తారు. ప్రకటనలో కూడా క్రూర మృగం తలలు కలిగిన సర్పంతోనే పోల్చడం జరిగింది. అలా పోల్చి చెప్పడాన్ని మనం చూస్తాం. కాబట్టి మనకు ఎదురయ్యే చెడుతనాన్ని ఇలా రూపకంగా వర్ణించేవారు కూడా. సో లెవియాతాను వర్ణించడానికి ఇలాంటి అలంకారాలు కూడా ఉంటాయి. ఇలా అలంకార రూపకంగా వాడారు అనేటువంటి థియరీ కూడా ఉంది. ఇలా లెవియాతాన్, బెహెమోత్ అనేవి వర్ణన కోసం రూపకంగా వర్ణించబడ్డాయని ఇలాంటి సిద్ధాంతం ఉంది. ఒకవేళ ఇవి నిజమైన జీవులైతే దేవుని సృష్టిలో భాగంగానే ఇవి సృష్టించబడ్డాయి, దేవునికి లోబడి ఉన్నాయి, దేవుని చేత తయారు చేయబడ్డాయి, దేవుడే వీటిని అత్యంత భయంకరంగా తయారు చేశాడు, దేవుని క్రియేచర్ ఇవి. అలాంటి జీవుల గురించి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చరిత్రలో అలాంటివి మనం విన్నప్పుడు వాటి గురించి భయం చెంది ప్రజలు భయాందోళనలతో సముద్రాన్ని కూడా దేవుణ్ణి చేసేశారు, సముద్రాన్ని కూడా దేవుణ్ణి చేస్తున్నారు. అలాగే ఎక్కువ మంది ఇలాంటి క్రియేచర్స్ని దేవుళ్ళుగా కొలుస్తున్నారు, దేవతలుగా కొలుస్తున్నారు. జపాను, ఆ పరిసర దేశాల్లో కూడా ఇలాంటి దేవుళ్ళు, ఇలాంటి దేవతలు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువగా వర్షిప్ చేస్తారు. వారి సినిమాస్ కూడా ఇలాంటి గ్రాఫిక్స్తోనే ఎక్కువ తీస్తారు. ఈజిప్ట్ నాగరికతలో, బాబులోనియన్ నాగరికతలో, ఈ గ్రీకు నాగరికతలో ఉన్న కొన్ని దేవుళ్ళు కూడా ఇలాంటి వారే. అలాగే మన భారతదేశంలో హైందవంలో కూడా సముద్రాన్ని దేవునిగా చేయడం, సముద్రంలో ఉన్న భయంకరమైన జీవులను దేవుళ్ళుగా కొలవడం, అలాంటి ఒక రూపకాన్ని వర్ణించడాన్ని, అనేక రకాల తలలు, 10 తలలు 5 తలలు ఉన్న వాటిని పూజించడాన్ని, వర్ణించడాన్ని, కల్పితంగా వాటిని సృష్టించి కథలుగా చెప్పడాన్ని కూడా మనం చూస్తాం. అలాంటి జీవులే భయంకరమైన జీవులు. ఆ జీవుల గురించే ఇదంతా. ఈ లెవియాతాన్ మగది, బెహెమోత్ ఆడది అని దేవుళ్ళుగా కూడా కొలిచేవారు అని ప్రాచీన ఈజిప్ట్ కాలంలో కూడా చూస్తాం మనం. అలా ఈ భయాన్ని దేవుళ్ళుగా మలిచారు. దేవునికి తెలుసు ఎప్పుడు వాటిని ఉంచాలో, ఎప్పుడు వాటిని తీసివేయాలో. నేటికి కూడా అవి ఉంటే జీవన మనుగడ అనేది కష్టం, సముద్ర ప్రయాణాలు అనేవి కష్టం, సముద్రంలో వాణిజ్యం అనేది కష్టం, వాణిజ్యము, షిప్పింగు అన్నీ కూడా కష్టం. అందుకే దేవుడు వాటిని మొక్కలు చేసి ఆహారంగా వేసినట్లు బైబిల్లో మనం చూస్తాం. అంటే దాని సందర్భం ఏంటంటే అలాంటి జీవులు, భయంకరమైన జీవులు, భయపెట్టేటువంటి జీవుళ్ళు, అలాగే వాటికి భయపడి ఆరాధించే వ్యక్తులుగా మనుషులు తయారవుతున్న విధానాన్ని చూసి దేవుడు వాటిని లేకుండా చేశాడు. ప్రస్తుతం అవి మరుగు చేయబడ్డాయి. అవి దేవుని క్రియేచర్ అయినప్పటికీ కూడా అవి ఇప్పుడు మరుగు చేయబడ్డాయి. ఈ 5 థియరీస్లో ఏదో ఒక థియరీ అయినా నిజంగానే ఈ లెవియాతాన్, బెహెమోత్, అలాగే రాహాబ్ అనే జీవులు నిజంగానే ఉన్నా అవి నేటికి రహస్యంగా మరుగు చేయబడ్డాయి. నేడు మాత్రం అవి కనిపించడం లేదు, నేడు మాత్రం అవి లేవు. దేవుడు ఎప్పుడు ఎక్కడ వాటిని క్రియేట్ చేయాలో, ఎప్పుడు ఎక్కడ వాటిని వాడాలో ఆ కాలంలో దేవుడు వాడారు. ఆ తర్వాత మనుషులకు ఇబ్బంది కలగకుండా, మనుషులు దాన్ని ఆరాధించకుండా వాటిని లేకుండా చేశాడు. అయినప్పటికీ నేటికి అలాంటి కథలు, అలాంటి వర్ణనలు చూసి వాటిని ఇంకా పూజిస్తూ, వర్ణిస్తూ ఉన్నారు. మనం అసలు ఈ లెవియాతాను గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి అంటే వందల వేల సంవత్సరాలుగా మనం గ్రహించలేని, ఊహించలేని భయంకరమైన జీవులతో వ్యవహరించారని, భయంకరమైన జీవులతో పోల్చామని మనం చూస్తాం. ఎవరూ ఊహించని భయంకరమైన రూపాలను, జీవులను నుండి మనం ఏమీ కాకుండా దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. ముఖ్యంగా ఇంకొక విషయం, దేవుని శక్తిని వివరించడానికి ఇవి తెలుసుకోవాలి. దేవుడు మనల్ని కాపాడిన విధానం గురించి మనం తెలుసుకోవాలి. అలాగే తరచుగా నేటి సమాజంలో, నేటి వాణిజ్యంలో మనకు ఆటంకం కలగకుండా అలాంటి జీవులను దూరంగా ఉంచాడు, లేకుండా చేశాడు దేవుడు అని మనం తెలుసుకోవాలి. సహజ ప్రపంచం నుంచి ఈ విషయాలు ఉపయోగించారు.
సృష్టి అంతా కూడా దేవుని మహిమను ప్రకటిస్తుంది. దేవుని సృష్టి అద్భుతాలను వాటి వివరణలో కూడా వర్ణిస్తుంది. కాబట్టి అంత భయంకరమైన సృష్టి కూడా ఉంది. దేవుని సృష్టి అంత అద్భుతమైనది. అంతేకాదు ఇలాంటి భయంకరమైన రాజ్యాల గురించి, శత్రు రాజ్యాలను కూడా అధిగమించి జయించడానికి లెవియాతాను ఉదాహరణగా కూడా చెప్పబడింది. సో వాక్యంలో యోబు గ్రంథంలో ప్రస్తావించిన జీవులు, ముఖ్యంగా లెవియాతాను గురించిన విషయం అయితే ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలు, ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ మాత్రం చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు మీ సహాయాన్ని, సహకారాన్ని అందించాలంటే మీ కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో లెవియాతాను గురించి మీకు పూర్తిగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీకు లైక్ చేయండి, అది ఇతరులకు ఉపయోగపడుతుంది. వీలైతే ఇతరులకు షేర్ చేయండి. ఇది విషయం. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరకు తోడయుండి మనల్ని బలపరచును గాక. ఆమెన్.